ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మనతో ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నీ బాబా ఇస్తున్న ఈ అదృష్టవరం అందుకో తల్లి, అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నీ మనసులో ఒక బలమైన కోరిక ఉంది కదా తల్లి, అది నెరవేరితే బాగున్ను అని కూడా నువ్వు ఆశపడుతూ ఉన్నావు. నీ బలమైన కోరిక తీర్చమని నా దగ్గర ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు. నీ మనసులో ఉన్న బాధని మొత్తం ఇలా నాతో చెప్పుకుంటూ ఉన్నావమ్మా. ఏంటి బాబా, నా కోరిక ఎప్పుడు తీరుస్తారు మీరు? ఈరోజు రేపు అంటూ చెప్తూ రోజులను అలానే దాటేస్తున్నారే కానీ నా కోరికలు, కష్టాలు, సమస్యలు మాత్రం మీరు తీర్చడం లేదు తండ్రి అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి. అందుకే ఈరోజు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చి నీకు వరాన్ని ఇవ్వడానికి వచ్చాను. జాగ్రత్తగా విను. చూడు బిడ్డ, నువ్వు ఆశపడి నా దగ్గర ప్రార్థన పెట్టినది నీకు తప్పకుండా అందిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం వద్దు. రోజులు అయిపోతున్నాయని, కాలం గడిచిపోతూ ఉన్నదని నువ్వు దిగులు పడకు. నీకైన సమయం ఇంకా రాలేదు తల్లి. అతి త్వరలోనే ఆ సమయాన్ని రాసిపెట్టి ఉంచాను. ఆ సమయం నీకు వచ్చినప్పుడు నీకు మంచి శుభవార్త, నువ్వు కోరే శుభవార్త నేను నీకు చేరవేస్తాను. ఆనందంగా ఉండు. ఒక చిన్న జలపాతం పెద్ద నదిలా మారి భూమిపై పరుగులు తీస్తుందమ్మా. చిన్న విత్తనం పెద్ద మహావృక్షంలా పెరుగుతుంది. ఇలానే బిడ్డ, ఈ ప్రపంచంలో ఏదైనా చిన్నగా పుట్టి పెద్దగా మారుతాయి, తరువాత అద్భుతంగా మారుతాయి. మనిషి కూడా అలానే ఉంటాడు. చిన్నగా పుట్టి పెరిగి పెద్దయి కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అవి తన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటాయమ్మా. ప్రతి ఒక్కరూ అద్భుతాలు చేయరు కదా. గొప్ప ఇళ్లలో పుట్టిన దేనికి పనికి రాకుండా పోయేవాళ్ళు కొంతమంది ఉంటే, పేద ఇంటిలో పుట్టిన తన తల్లిదండ్రులు తల ఎత్తుకుని గర్వంగా జీవించేలా బతికేవారు మరికొంతమంది ఉంటారు. అంటే అది వాళ్ళ ఆలోచన ధోరణిపై ఆధారపడి ఉంటుంది. అలానే నువ్వు వేసే చిన్న చిన్న అడుగులు నీ విజయానికి పెద్ద మార్గంలా ఉపయోగపడాలి తల్లి. నీ ఆలోచనలు అంత గొప్పగా ఉండాలి. నువ్వు ఒక విత్తనం నాటాక అది పెద్ద చెట్టు కావడానికి కాస్త సమయం పడుతుంది కదా. అలానే నువ్వు నా దగ్గర పెట్టిన చిన్న విత్తనం లాంటి కోరిక తీరడానికి కూడా కొంత సమయం పడుతుంది. దేనికైనా సమయం రావాలి తల్లి. ఆ సమయం వచ్చినప్పుడు కుంభవర్షం లాంటి అదృష్టాన్ని నీకు కురిపిస్తాను. ఇది నీ బాబా నీకు ఇస్తున్న మాట, అస్సలు పొల్లుపోదు. నీకొక విషయం చెప్పనా బిడ్డ, స్వచ్ఛమైన బంగారం కూడా ఒక మంచి హారంలా మారాలంటే దానిని కాల్చక తప్పదు కదమ్మా. కరిగించాలి, దెబ్బలు తినాలి. అప్పుడే అది ఒక అందమైన హారంలా మారి
అందరినీ ఆకట్టుకుంటుంది. మనిషి కూడా అంతే బిడ్డ. జీవితంలో కష్టాలు, బాధలు, దెబ్బలు అన్నింటినీ తట్టుకొని దాటుకొని పోవాలి. అప్పుడే బంగారం లాంటి జీవితం నీ సొంతమవుతుంది. గెలుపు నీ ముందుంటుంది. నీకు చిన్న సమస్యలు రాగానే, కాస్త కష్టం ఎదురవ్వగానే వెనకడుగు వేయకు. నీ లక్ష్యాన్ని ఆపేస్తే ఎలా చెప్పు? జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయినా సరే బిడ్డ, నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. అర్థమైందా? ఆ నమ్మకం నీ భవిష్యత్తును బంగారంలా మారుస్తుంది తల్లి. ఆ నమ్మకమే నీలో ఉంటే భగవంతుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తారు. వాటిని ఉపయోగించుకో. నీ కల తప్పకుండా నెరవేరుతుంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది. దానిని చక్కబెట్టుకోవాలమ్మా. దానిని చక్కబెట్టుకోవాలన్న ఆలోచన నీకు వచ్చినప్పుడే నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా దాటేస్తావు. ఎన్ని బాధలనైనా తట్టుకొని విజయాన్ని సాధిస్తావు. నీకోసం మాత్రమే ఈ మాటలు చెబుతున్నాను బిడ్డ. పెడచెవిన పెట్టకు. మేఘం నుంచి జారిపడిన ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు బిడ్డ. కానీ ఒక్కొక్క చినుకు ఒక్కొక్క మొలకకు ప్రాణం పోస్తుంది. ఎన్నో మూగజీవుల దాహాన్ని తీరుస్తుంది. చిన్న చినుకే ఎంతమందికి ప్రాణం పోస్తుందో చూసావా అమ్మా? ఎంత ధైర్యంగా నిలబడగలుగుతుందో చూసావా? అలానే నువ్వు కూడా ఆ చినుకుని చూసి నేర్చుకో. నా వల్ల ఏమీ కావడం లేదు బాబా అని ఎప్పుడూ అనకు. ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా తల్లి, పక్కనే ఉండి నిన్ను నడిపిస్తాను. ప్రశాంతంగా ఉండు. చెప్పాను కదా, నేనొక చిన్న చినుకు మాత్రమే. నేనేమి చేయగలను అనుకొని మేఘంలో దాక్కొని ఉండిపోతే ఎన్ని మూగజీవాలు దాహంతో అలమటిస్తాయో అర్థం చేసుకోగలవా? కానీ అది ఎప్పుడూ అలా చేయదు. నా పని నేను చేసుకుపోతాను, ప్రతిఫలం భగవంతుడు ప్రసాదిస్తాడని మేఘం నుంచి జాలువారి నేలపైకి తూగుతుందమ్మా. అలానే నువ్వు ఉండాలని చెబుతున్నాను. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ వెళ్ళు. ప్రతిఫలం భగవంతుడిస్తాడు. ఎంత పనికి అంతే ప్రతిఫలం. ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకో బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబాగారు ఈరోజు తన బిడ్డలకు చెప్పారు. బాబాగారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యం లాంటిదండి. మన జీవితాన్నే మార్చేసేటువంటి మాటలు బాబాగారు మనకు చెప్తారు. వాటిని ఆచరించుకుంటూ పోవడమే ఆయన బిడ్డలుగా మనం చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.